ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద అడగాలి కదా, ఏది జరగకుండా ఇది జరిగిందని అంటే దీని మీద అనేక రకాలైనటువంటి అపోహలు అనుమానాలు అనేక ఉన్నాయనేటువంటిది ప్రజలకి ఉన్నటువంటి అనుమానాలు, కార్మికులకు ఉన్నటువంటి అనుమానాలు, ప్రతిపక్షంగా మాకున్నటువంటి అనుమానాలు, ఇవన్నీ కూడా నివృత్తి చేయాలనేటువంటిది మా తాలూకు డిమాండ్. 2020 డిసెంబర్లో క్యాబినెట్ లో తీర్మానం చేసింది కదా, ఇప్పుడు డిమాండ్ ఏంటంటే డైరెక్ట్ గా తీర్మానం చేసిన దాన్ని చేయమని, అబాలిష్ చేయమని డిమాండ్. అదే కదా చెప్తున్నాను. మేము కూడా మా తాలూకు డిమాండ్ కూడా అదే. దీని మీద అనేక రకాలైనటువంటి ప్రకటనలు చేసినప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ వారు ఇవ్వలేదనేటువంటిది. నిన్న కుమారస్వామి గారు మాట్లాడినప్పుడు కూడా ఏ రకంగా కూడా ప్రైవేటైజేషన్ విషయంలో మేము వెనక్కి తగ్గుతున్నామని కానీ లేదా దాన్ని నిలిపేస్తున్నాం అనేటువంటి మాట కూడా వారు చెప్పలేదు. సో అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఈరోజు కేవలం 1.4 మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి కర్ణాటక ఏదైతే ప్లాంట్ గతంలో మనం మాట్లాడామో, ఆ 1.4 మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ కి ఏమో 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 7 మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి ఏమో 11,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దేనికి ఇస్తున్నారు, దేనికి ఉపయోగపడతాయి, ఏంటి, అసలు ప్రైవేటైజేషన్ అనేటువంటిది ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నారా లేదా, ఈ స్టేట్మెంట్స్ ఏవి కూడా ఇవ్వకపోవడం అనేటువంటి దానికి అనేక అనుమానాలు రేకెత్తా ఉన్నాయి. దీని మీద కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటిది ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. అంటే నువ్వు ఇప్పుడు లేట్కి వచ్చావు, నేను అనేక విషయాలు చెప్పడం జరిగింది. మనుగడకి సంబంధించి 4 ప్రధానమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంగా మాతో పాటు లేదా కార్మిక సంఘాల తాలూకు డిమాండ్ గా ఇందాక నేను మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మేజర్ గా ట్యాక్స్ హాలిడే గత 3 సంవత్సరాలుగా ట్యాక్స్ హాలిడే ఇస్తే 10,000 కోట్ల రూపాయలు ప్లాంట్ కి రివైవల్ కి ఉపయోగపడుతుంది అని ఒకటి. 2, ప్రభుత్వం పేరు మీద, కేంద్ర ప్రభుత్వం పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈక్విటీ రూపంలో ఇచ్చినటువంటి డబ్బుని అనేక రకాలుగా అనేక సంస్థలు దాన్ని ల్యాండ్స్ తీసుకోవడం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్లాంట్ పక్కన ఉన్నటువంటి గంగవరం కి స్టీల్ ప్లాంట్ కి మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది NMDC తీసుకుంది. గతంలో ఈక్విటీ రూపంలో ఇచ్చినటువంటి దానికి వారు 1,200 ఎకరాలు 1,400 ఎకరాలు వారు తీసుకున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు 11,400 కోట్ల రూపాయలు ఇస్తా ఉంది. ప్లాంట్ లో ఉన్నటువంటి అన్యూజ్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పేరు మీద ఉంది, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉంది. ఒకవేళ దాన్ని వాళ్ళు ఈక్విటీ రూపంలో వాళ్ళు కానీ మలుచుకుంటే, అంటే వాళ్ళ పేరు మీద ఉంది, వాళ్ళు మాదే అని రేపు అని అంటే ప్లాంట్ మనుగడికి మన తాలూకు డిమాండ్ కానీ కార్మికుల తాలూకు డిమాండ్ ఏంటంటే ఆ ల్యాండ్ ని ప్లాంట్ పేరు మీదకి బదలాయించమని అడుగుతాం. బదలాయించడం వల్ల ప్లాంట్ తాలూకా వాల్యూ, నెట్వర్త్ వాల్యూ -4,500 కోట్ల రూపాయలు ఉన్నటువంటి నెట్వర్త్ వాల్యూ 70,000 కోట్ల రూపాయలు ప్లస్ లోకి వెళ్తుంది. సో వన్స్ 70,000 కోట్ల రూపాయలు ప్లస్ లోకి వెళ్తే ఎవరి దగ్గరికి చేయించాల్సినటువంటి పని లేదు. ఆటోమేటిక్ గా నీ దగ్గర ఆస్తి ఉందంటే బ్యాంక్ లోన్ ఇస్తుంది. నువ్వు మైనస్ లో ఉన్నావు, నువ్వు డబ్బు కట్టేటువంటి పరిస్థితులు లేవంటే ఏ బ్యాంక్ నీకు లోన్ ఇస్తుంది? సో దీన్ని మార్చాలన్నటువంటిది, ల్యాండ్ కన్వర్షన్ అనేటువంటిది RINL పేరు మీద చేయాలనేటువంటిది ఒక డిమాండ్ ఉంది. రెండోది మొదటి నుంచి ఉన్నటువంటి క్యాప్టివ్ మైన్స్, దాంతో పాటు ప్రధానంగా సేల్లో మర్చి చేయాలనేటువంటి డిమాండ్. సో ప్రధానమైనటువంటి మనుగడ, మీరు అడిగినటువంటి మనుగడ సాధించాలి ఈ ప్లాంట్ అనేటువంటిది అంటే ఈ ప్రధానమైనటువంటి 4 డిమాండ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కార్మికులు కానీ చేస్తా ఉన్నారు. దీన్ని పరిగణలో తీసుకొని ప్రకటన చేయాలనేటువంటిది ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.